ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తుందట చిత్ర యూనిట్. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డబ్బింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరుకు టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇది నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు షురూ చేయనున్నారట. ఈ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక తెరకెక్కించిపోయే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. అలాగే సలార్ 2, కల్కి 2 చిత్రాలు సైతం రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం ది రాజాసాబ్ చిత్రీకరణ ఇంకో 30 రోజులు చేస్తే అయిపోతుందట. ఆ మేరకు దర్శకుడు మారుతి ప్లానింగ్ సిద్ధం చేసి ఎక్కడ టాకీ పార్ట్ తీయాలి, పాటలకు ఏ లొకేషన్లు కావాలి వగైరా హోంవర్క్ మొత్తం చేసి డార్లింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అన్ని కుదిరితే ఈ నెలాఖరులో టీజర్ లాంచ్ చేయాలని చూస్తున్నారు. విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి వచ్చేశాడు కాబట్టి ప్రధాన టెన్షన్ తీరినట్టే. ముందు రాజాసాబ్ టీజర్ డబ్బింగ్ చెప్పాక డేట్ల వ్యవహారం చూడబోతున్నాడు. ప్రస్తుతం తన అవసరం లేని సీన్లను తీస్తున్నారు. సంజయ్ దత్ తో పాటు ఇతర కాస్టింగ్ ఇందులో పాల్గొంటుందట. అంతా బాగానే ఉంది కానీ ప్రభాస్ ఏకబీగిన 30 రోజుల కాల్ షీట్స్ ఇవ్వడం అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ఫౌజీ కూడా సమాంతరంగా జరుగుతుంది. రెండింటికి అడ్జస్ట్ చేయగలిగితే ఇబ్బంది లేదు. కాకపోతే లుక్స్ పరంగా రెండు ఒకటే కాదు కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారో చూడాలి. విడుదల తేదీ విషయంలో ది రాజాసాబ్ ఎలాంటి ఆప్షన్లు పెట్టుకోలేదని తెలిసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని నిర్మించిన మిరాయ్ ఆగస్టు 1న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ మూవీని వీలైతే సెప్టెంబర్లో థియేటర్లకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ హారర్ డ్రామాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే గాసిప్ బలంగా ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.